హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. 'ఆహాలో' చెఫ్ మంత్ర ప్రాజెక్ట్‌కి అయితే 1 ఇయర్‌లోనే 2 సీజన్స్‌ని వీళ్ళైతే కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా ఇది సీజన్ 4 అయితే నెక్స్ట్ లెవెల్‌లో అనిపించింది కదండీ! సో, సీజన్ 1 అయితే నేను చూడలేదు, 2 చూడలేదు, 3 కూడా చూడలేదు. కానీ 4 అంటే అమర్‌దీప్ అలాగే అర్జున్ అయితే గెలిచారు కదా! సో, ఆ యొక్క సీజన్ అయితే చూసాను. దాని తర్వాత ఈ నెక్స్ట్ 1 ఇయర్‌లోనే ఇంకొక సీజన్‌ని కూడా మొదలుపెట్టిన షో అయితే 'ఆహాలో' చెఫ్ మంత్ర ప్రాజెక్ట్‌కి అని చెప్పుకోవచ్చు. సో, దీంట్లో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే కుకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అసలు సుమా కనకాల గారు, అలాగే జీవన్ గారి యొక్క ఆ జడ్జ్‌మెంట్ కానివ్వండి, ఆ పంచ్ టైమింగ్ కానివ్వండి, అసలు వీళ్ళు చేసే ఫన్ అలాగే కంటెస్టెంట్స్ వీళ్ళతో ఆడుకునే విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక ఈ యొక్క సీజన్‌లో వచ్చేసి మంచి మంచి కంటెస్టెంట్స్ అయితే వచ్చేసారు కదా! సీజన్ 5లో. సో, అందరికీ ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రేరణ, కావ్య, యష్మి, పండు, అలాగే టేస్టీ తేజ, అలాగే సౌందర్య, అఖిల్, అలాగే మానస్, ఇక అందరికీ ఇష్టమైనటువంటి దీపిక, అలాగే యాదమ్మ రాజు. సో, వీళ్ళందరితో చాలా మంచిగా అయితే ఈ యొక్క ఎపిసోడ్‌లయితే జరుగుతూ వస్తున్నాయి కదా! ఇదేంటో తెలీదు గానీ అంత త్వరగా క్లోజ్ చేసేస్తున్నారు. మరి 8 ఎపిసోడ్స్ మాత్రమే ఇది జరిగింది. సో, ఇక ఫైనల్ ఎపిసోడ్ కూడా షూట్ అయితే అయిపోయింది. సో, ఇక 8 ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయండి. అసలకి కుకింగ్ ఏమో కానీ ఫన్ మాత్రము అదిరిపోయిందని చెప్పొచ్చు. ఏ యొక్క ఫన్ షోస్‌లో కూడా ఇంత నవ్వుకొని ఉండరేమో అంత నవ్వు తెప్పించారు. ఇక్కడ కంటెస్టెంట్స్ అలాగే జడ్జిమెంట్ ఇచ్చే యాంకర్స్ కూడా అలాగే అంత ఫన్ అయితే చేశారు. ఇక ఇది 8 ఎపిసోడ్స్‌కి కంప్లీట్ అయిపోయింది. సో, ఇక ఈ యొక్క చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో విన్నర్స్ కూడా తెలిసిపోయారండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో కూడా విన్నింగ్ వీళ్ళకే వస్తూ వచ్చింది. సో, ఇక చివరికి వాళ్ళే విన్నర్స్‌గా నిలిచారు. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయే విన్నర్సే వచ్చేసారులెండి. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక ప్రేరణ వంటల్లోనూ, మాటల్లోనూ, ఆటల్లోనూ అన్నిట్లో కూడా ఫస్టే. ఇక తనతో పాటు ఉన్నటువంటి కావ్య గారు. సో, కావ్య గారు విన్ అవ్వాలని చాలామంది కోరుకుంటూ వచ్చేసారు కదండీ! సో, అందరి కోరిక దేవుడు వినేసాడో ఏంటో తెలీదు గానీ, మొత్తానికి వీళ్ళిద్దరూ అయితే ఈ యొక్క సీజన్ అంటే 'ఆహా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో' సీజన్ 5 విన్నర్స్ వచ్చేసి కావ్య అండ్ ప్రేరణ. వీళ్ళిద్దరైతే నిలిచారు. వీళ్ళిద్దరికీ ట్రోఫీ కూడా వచ్చేసింది. సో, ఇక ఈ 5 జంటల్లో ఈ జంటకి ట్రోఫీ పొందుకునే అర్హత ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ యొక్క ట్రోఫీ అయితే వచ్చేసింది. సో, మీరంతా ఫుల్ హ్యాపీ కదండీ! ఎందుకంటే కష్టపడి చేసిన వాళ్ళకి ఫలితం అయితే దక్కాలి కదా! సో, ఆల్రెడీ ప్రేరణ కన్నడలో చేసింది. బట్ తను ఒక 5 ఎపిసోడ్సో, 6 ఎపిసోడ్స్‌కో తను బయటకైతే వచ్చేసింది. బట్ నిజంగా ప్రేరణకి ఎక్కడో లక్ అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 'బిగ్ బాస్'లోకెళ్ళి అక్కడ ట్రోఫీ దాకా వెళ్ళి 4థ్ ప్లేస్‌లో బయటకొచ్చేసింది. దాని తర్వాత 'ఇస్మార్ట్ జోడీ' అని మన ఓంకార్ గారిది వచ్చింది కదా! దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఎంట్రీ ఇవ్వడమే తరువాయి అసలు ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా అదరగొట్టేసి సో, దాంట్లో టైటిల్ విన్నర్‌గా అయితే నిలిచింది. అలాగే ఇప్పుడు అక్కడ కన్నడలో ఈ యొక్క కుకింగ్ షోలో తను మధ్యలోనే వచ్చేసినప్పటికీ మళ్ళీ 'ఆహాలో' అదే కుకింగ్ షో మళ్ళీ మొదలుపెట్టడం, దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఈ అమ్మాయి ఇక్కడ మళ్ళీ ట్రోఫీని పొందుకోవడం. వావ్! సూపర్! బ్యాక్ టు బ్యాక్ ప్రేరణకు మాత్రం అసలు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ప్రతిసారి కూడా తనకి ఒక దగ్గర మిస్ అయిపోయింది. ఇంకొక దగ్గర దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చుకుంటా అంటే గెయిన్ చేసుకుంటూ వస్తుంది. వావ్! నిజంగా చాలా బాగా అనిపించింది. సో, కావ్య గారు కూడా బాగా హెల్ప్ చేశారనే చెప్పాలి. సో, ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో నిజంగా ఈ యొక్క సీజన్ వీళ్ళిద్దరే కాదు ఇక యష్మిని ప్రేమించే వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. ఈ సీజన్ మొత్తం ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ని ప్రతి ఒక్కరు ఇష్టపడుతూనే ఉంటారు. కాబట్టి నిజంగా ఫైనల్‌లో వీళ్ళిద్దరైతే గెలిచారు. కావ్య అలాగే ప్రేరణ. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.